పేదల ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ తెనాలిలో జరిగిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రైతులకు తక్కువ డబ్బులిచ్చి కొంతమంది ప్రభుత్వం దగ్గర ఎక్కువ మొత్తం దోచేశారన్నారు. ఈ స్కామ్పై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారన్నారు మంత్రి నాదెండ్ల. కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేసి నిర్వీర్యంగా వదిలేసిన పరిస్థితి. ఎవరికైతే ఆ స్తోమత ఉందో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలనీ సందర్శిస్తే ఈ రోజున మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పచెప్పారు. సామాన్యుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు రోడ్డు కావాలి, లైట్ కావాలి, రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు అందించాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి. వీటి గురించి పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కలుగుతుందా అనేది వాళ్ళు ఎదురు చూశారు తప్ప సామాన్యులకి మేలు జరిగే విధంగా మాత్రం ఆ లేఅవుట్లు సరిగ్గా డిజైన్ చేయలేదు. విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశాం. తెనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు, ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరగలేదని. ఆ వివరాలన్నీ కూడా తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దాంట్లో చెక్ చేస్తున్నారు. అక్కడ ఫైల్స్ అన్ని కూడా విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశాం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం వేచి చూద్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో పాపం నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అర్హత కలిగిన లబ్ధిదారులు, వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిలబడాల్సిందే, నిలబడతాం.